పార్టీలు ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి, డిఫేమ్ చేయడానికి ఏ విధంగానైతే పూనుకున్నాయో అబద్ధాలతో పూర్తిగా ఏదో ఒక ఆయన యాత్రని ఇంకో ఆయనతోని చెప్పడం జరిగింది. వాస్తవం ఏముందంటే భారతదేశంలోనే ఎక్కువ వరి పంట ప్రొక్యూర్మెంట్ ఈ సీజన్లో ఈ యాసంగి పంటలో తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇన్ ఎనీ స్టేట్ ఇన్ ద కంట్రీ. ఎంఎస్పి విధానం వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా యాసంగి పంటలో ఇంత ప్రొక్యూర్మెంట్ జరగలేదు. ఇది వాస్తవం. అయితే వాళ్ళు రకరకాలుగా అవాస్తవాలు అబద్ధాలు చెప్తూ మరి మా ప్రభుత్వానికి క్రెడిట్ రావద్దనే దిశలో ప్రయత్నం చేశారు. ఈరోజు మీ ముందు కొన్ని అంకెలతో సహా ఉంచుతామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. తెలంగాణలో ఈ యాసంగి పంటలో ఎక్స్పెక్టెడ్ క్రాప్ 295 lakh మెట్రిక్ టన్స్, 295 లక్షల మెట్రిక్ టన్లు. మరి ఈ దాంట్లో ఇది కేఎంఎస్ అంటే ఖరీఫ్ అండ్ రబీ రెండు కలిపి 295 లక్షల మెట్రిక్ టన్లు. టోటల్ ప్రొక్యూర్మెంట్ 147 లక్షల మెట్రిక్ టన్లు. ఓకే, టోటల్ ప్రొక్యూర్మెంట్ 147 lakh మెట్రిక్ టన్స్. ఇది దేశంలోనే రికార్డ్ అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ కేఎంఎస్ 25-26 లో ఖరీఫ్ ప్లస్ రబీ రైతులకి అందించిన మరి అమౌంట్ ఈ రోజున మన కాంగ్రెస్ ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలో వేసిన అమౌంట్ 35,077 కోట్లు. ఇంకా 1 or 2 lakh మెట్రిక్ టన్స్ ఇంకా వచ్చే ఉండొచ్చు. మేము ఈ రోజు వరకు ఆయన విషయమే తెలియజేస్తున్నాము. 147 lakh మెట్రిక్ టన్స్ ప్రొక్యూర్డ్, 35,077 crores paid. అదేవిధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎప్పుడు కూడా ఇన్ని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ తెరవలేదు. ఖరీఫ్ కేమో 8,448 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అయితే యాసంగిలో 8,575. ఎందుకు ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ నెంబర్ ఇంపార్టెంట్ అంటే రైతుకి అతి దగ్గరగా ఒక ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఉండాలనేది మా ప్రభుత్వం తపన. దాని ద్వారా ప్రతి ఏటా ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ పెంచుకుంటూ పోయినాం. అదనపు ఖర్చు అయినా, అదనపు మ్యాన్ పవర్ అయినా, అదనపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా ప్రభుత్వం భరించి ప్రతి ఏటా ప్రతి పంటకి ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ పెంచుకుపోయి ఇప్పుడు ఈ యాసంగి పంటకి 8,575 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ తెరవడం జరిగింది. దేశంలోనే యాసంగి పంటలో మన ప్రొక్యూర్మెంట్ లో నెంబర్ 1 గా ఉన్నాం. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ నెట్వర్క్ లో కూడా దేశంలో హైయెస్ట్ ఉన్నాం. మరి ఈ ఖరీఫ్ ప్లస్ రబీ రెండు కలిపి 35,077 కోట్ల రూపాయలు 25,20,000 రైతు అకౌంట్లకు వేయడం జరిగింది. మరి ఇది తెలంగాణలో హైయెస్ట్, అందులో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే హైయెస్ట్ ఫిగర్ అని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఇప్పుడు టోటల్ ఎస్టిమేటెడ్ ప్రొడక్షన్ 141 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే, అంటే సాగు విస్తీర్ణము 65.91 లక్షల ఎకరాల్లో 141 లక్షల మెట్రిక్ టన్నులు పండితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి ఈరోజు బీజేపీ వాళ్ళు ఇక్కడ యాత్ర చేస్తున్నారు. అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర బీజేపీ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన ఎంఎస్పి ధరకి, వాళ్ళు ఇచ్చిన ఎంఎస్పి కండిషన్స్కి, వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఏక్యూకి వాళ్ళు కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయమని చెప్పినా మేము అదనంగా
6,500 కోట్లు పెట్టి 75 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినాం. దయచేసి అర్థం చేసుకోండి, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పి ధర, ఎంఎస్పి పాలసీ, ఎంఎస్పి యొక్క ఎఫ్ఏక్యూ, ఎంఎస్పి యొక్క కండిషన్స్ అన్ని ఫాలో అయ్యి, వాళ్ళ పాలసీ ఫాలో అయ్యి వాళ్ళు 52 లక్షల మెట్రిక్ టన్నుల టార్గెటే పెట్టినా వాళ్ళు అంతనే మన దగ్గర తీసుకుంటారు. మేము తెలంగాణ రైతుకి చివరి గింజ చివరి గ్రామంలో కొనుగోలు చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకుంటూ ఇప్పటి వరకు 75 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినాం. ఇంకో 1 లక్ష మెట్రిక్ టన్నులు ఈ వచ్చే వారం 10 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మొత్తం పర్చేజ్ వాల్యూ 17,917 కోట్లు రైతులకి నేరుగా వాళ్ళ ఖాతాలకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు భారతదేశంలో ఈ యాసంగి పంటలో తెలంగాణ భారతదేశంలోనే సింగిల్ లార్జెస్ట్ రబీ ప్యాడీ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ. భారతదేశం మొత్తంలో ప్రొక్యూర్ అయ్యే యాసంగి పంటలో ప్రొక్యూర్ అయ్యే ధాన్యంలో 61% తెలంగాణ రాష్ట్రం నుంచే ప్రొక్యూర్ అయింది మొత్తం భారతదేశంలో. మీరు ఏ స్కేల్లో ఈ ప్రొక్యూర్మెంట్ జరిగిందంటే ఆలోచన చేయండి. మనం ఆల్రెడీ ఈరోజు 75 లక్షల మెట్రిక్ టన్నులు ఈ రోజుతో ఫుల్ఫిల్ అవుతున్నాం. ఇంకో 1 లక్ష మెట్రిక్ టన్నులు, 1,00,000 మెట్రిక్ టన్నులు, 2 లక్షలు కూడా రావచ్చు. బట్ అది హార్వెస్టింగ్ ఇంకా పంట చేతికి రాలేదు. హార్వెస్టింగ్ ఇంకా ప్రొక్యూర్మెంట్ సెంటర్ వచ్చేది ఉంది. ఏ స్కేల్లో ఉందంటే పక్కనున్న ఆంధ్రప్రదేశ్, మనకన్నా పెద్దగున్న ఆంధ్రప్రదేశ్లో 25 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఈ యాసంగి పంటలో కొనుగోలు చేస్తే మనం 75 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసినాం. తెలవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇది బీజేపీ వాళ్ళకు కూడా తెలవాలని చెప్పి కోరుకుంటున్నాం మేము. అదేవిధంగా అంటే మనం ప్రొక్యూర్ చేసింది యాసంగి పంటలో 75 లక్షల మెట్రిక్ టన్నులు, ఆంధ్రప్రదేశ్లో 25 లక్షల మెట్రిక్ టన్నులు, తమిళనాడులో 12 లక్షల మెట్రిక్ టన్నులు, మహారాష్ట్రలో 5 లక్షల మెట్రిక్ టన్నులు, ఒరిస్సాలో 4 లక్షల మెట్రిక్ టన్నులు, కేరళలో 2 లక్షల మెట్రిక్ టన్నులు. అవర్ స్కేల్ ఆఫ్ ఆపరేషన్ ఈ యాసంగి పంటలో మీరే చూసిండ్రు. అంటే ఒక పార్టీ ఓ యాత్ర చేసింది, ఒకరు మమ్మల్ని దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేసినారు. యాక్చువల్ అంకెలతో సహా విడుదల చేస్తున్నాం ఇప్పుడు. అదేవిధంగా ఖరీఫ్ పంట కంటే విధంగా మహిళా సంఘాలకి, ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్కి ఏ విధంగా మేము ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా బలపరుస్తున్నామో మీకు తెలియజేయడానికి ఇది. మహిళా సంఘాల ద్వారా 53 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి వాళ్ళకి 171 కోట్ల రూపాయలు ఈ ఒక్క పంటలో మరి మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీకి వారి ద్వారా 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి 287 కోట్ల రూపాయలు వాళ్ళ కమిషన్ ఇవ్వడం జరిగింది. మొత్తం రాష్ట్రంలో 147 లక్షల మెట్రిక్ టన్నుల మరి కొనుగోలు చేస్తే 470 కోట్ల రూపాయలు మరి మా డిపార్ట్మెంట్ వాళ్ళకి కమిషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ గన్ని బ్యాగ్స్ స్లైడ్ లేదా, అది గో బ్యాక్. ఇంకోటి బస్తాలు తక్కువ ఉండే అని ఒక టైప్ ఆఫ్ వికారమైన వికృతమైన అబద్ధపు ప్రచారం చేయడం అది ఖండియడానికి నేను మీకు స్పష్టమైన అంకెలు చెప్తున్నా. సారీ, మొత్తము సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు ఈ 8,500 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో ఏర్పాటు చేసింది 20,86,00,000 గన్నీ బ్యాగ్స్. పూర్తిగా ఉపయోగించబడ్డది 18.75 crore గన్నీ బ్యాగ్స్. ఇంకా ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో, ఇప్పుడు మిగిలిపోయిన సెంటర్స్లో కానీ ఇంకా ఎక్స్ట్రా కానీ 2.11 crore గన్నీ బ్యాగ్స్ ఇంకా మిగిలిన్నాయి ఫీల్డ్లో అని చెప్పి కూడా మనం చేస్తున్నారు. నెక్స్ట్, మనం తెలంగాణ ఏర్పాటైనప్పటి సంది తెలంగాణ ఏర్పాటైనప్పటి సంది
ఎంత ప్రొక్యూర్మెంట్ చేసినామో ఒకసారి ఆలోచన చేద్దాం. అంటే ఖరీఫ్ ప్లస్ రబీ రెండు కలిపి తెలంగాణ ఏర్పాటు అయిన నాటి నుంచి నేటి వరకు, దయచేసి మీడియా మిత్రులారా మీరందరూ గమనించాలి, మీ ద్వారా యావత్ తెలంగాణ మరి ప్రజలందరికీ రైతులని తెలవాలి. తెలంగాణ ఏర్పడ్డ నుంచి 2014 నుంచి ఇప్పటి వరకు హైయెస్ట్ ఎవర్ ప్రొక్యూర్మెంట్ వరి కొనుగోలు ఖరీఫ్ ప్లస్ రబీ కలిపి మరి ఈ యాసంగి పంటతో పూర్తయింది. అంటే ఇది ఇప్పుడు 147 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చింది. ఇంకా 1-2 లక్షల మెట్రిక్ టన్నులు రావచ్చు. ఇప్పుడు ఇంకా కోతలై అవి వస్తే కానీ హైయెస్ట్ ఎవర్. అంటే ఇప్పుడు రోజు మొత్తుకునేటోళ్ళకి 10 ఏళ్ళ అధికారంలో ఉన్నటోళ్ళకి, కేంద్రంలో అధికారం ఉన్నటోళ్ళకి వాళ్ళు అర్థం చేసుకోవాలి, దిస్ ఇస్ తెలంగాణ ఈజ్ నౌ క్రియేటెడ్ ఎ రికార్డ్ ఇన్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇన్ KMS 25-26. అసలు కనీసం దగ్గర ఉంది ఒకటే ఒక సంవత్సరం 2021. ఎందుకు 2021లో కోవిడ్ వచ్చి బయట మార్కెట్లు మూసేసిండ్రు. నో అదర్ మార్కెట్ ఈజ్ ఓపెన్ ఎక్సెప్ట్ ప్రొక్యూర్మెంట్ సెంటర్. మీకు ఎందుకు దానికి తేడా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఉంది 295 లక్షల మెట్రిక్ టన్నులో ప్రొడక్షన్ అయితే 147 lakh మెట్రిక్ టన్స్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇంకో 150 lakh మెట్రిక్ టన్స్ ప్రైవేట్గా మిల్లర్స్ కొనుగోలు చేసుకోవడం, ప్రైవేట్ మార్కెట్స్ రైతులు వాళ్ళు రీటైన్ చేసుకోవడం ఉంటుంది. కోవిడ్ వచ్చిన సంవత్సరంలో ప్రైవేట్ మార్కెట్స్, ప్రైవేట్ ట్రాన్స్పోర్టు, ప్రైవేట్ మూమెంటు అంతా బంద్ కాబట్టి వాళ్ళు దగ్గర వచ్చిండ్రు. అది కూడా ఆ రికార్డు కూడా ఇప్పుడు దాటినాం.